హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో ఆల్రెడీ జేఎన్టీయూకి R19 ఫ్లాట్ కానీ టీఓసీ కానీ, సో మనకి సిఎస్ఈ వాళ్ళకి వచ్చేసరికి జేఎన్టీయూకి R19 సిఎస్ఈకి ఫ్లాట్ అనమాట. సో అదే జేఎన్టీయూకి R19 ఐటీ వాళ్ళకి టీఓసీ. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో నేను స్క్రీన్లో అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైతే చూడాలో చూడండి. సో అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉన్నాయి. సో జాయిన్ అవ్వండి అందులో కూడా. సో ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ మీద ట్యాప్ చేయగానే మీకు అయితే పాప ఓపెన్ అయింది. సో సెర్చ్ చేసి వీడియోని అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. మనకి యూనిట్ 5 వచ్చేసరికి మనకి గ్రాఫ్స్ అనమాట. సో గ్రాఫ్స్ అనేది డిఎస్లో చాలా సింపుల్ యూనిట్ ఇది. ఇదొక్కటి మీరు కన్ఫామ్గా పర్టికులర్గా ఇదొక్క యూనిట్ చదువుకునే మీకు 15 మార్క్స్ కూడా వస్తాయి. చాలా సింపుల్ యూనిట్ ఇది. సో తర్వాత వచ్చేటప్పుడు యూనిట్ 4 అనమాట. సో ఉన్న వాటిలో యూనిట్ 4 ఒకటి, యూనిట్ 1 ఒకటి, రెండు చాలా సింపుల్ టాపిక్స్ అనమాట. సో ఇంకొక చిన్నది ఏంటంటే మనకి ప్రతి ఒక్క యూనిట్లో అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ అప్లికేషన్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోండి. ఎందుకంటే ఈ అప్లికేషన్ నేర్చుకుంటే మీకు డ్యామ్ షూర్ అది 7 మార్క్స్కి కానీ 8 మార్క్స్కి కానీ అయితే పక్కా వస్తుంది. అప్లికేషన్స్ లేకుండా అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడు ఏది. ఏ యూనిట్కి ఆ యూనిట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్స్ వరకు మీరు కన్ఫామ్గా నేర్చుకోండి. సో నేర్చుకుంటే మాత్రం మీకు 7 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఫర్ షూర్ అనమాట. సో అయితే మిస్ చేసుకోవద్దు. అందరైతే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే ప్రిపేర్ అయ్యాలండి. అప్లికేషన్ నేర్చుకుంటే 7 ఆర్ 8 మార్క్స్ అయితే షూర్ అనమాట అది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిట్ 3. సో నేను అందుకని ఈ అప్లికేషన్స్ వరకు నాకు ఉన్న గెస్ వరకు అయితే గట్టిగా వచ్చేవి అని నేను అనుకున్నా. సో వాటిని వరకు అయితే పక్కన మెన్షన్ చేశాను. సో ఈ క్వశ్చన్సే కాదు వేరే కూడా చదువుకున్నారంటే బికాస్ కొన్నిసార్లు పేపర్ అడ్డం జరిగింది అనుకోండి, ఒక సెట్ బదులు వేరే సెట్ ఇచ్చినా కానీ ఈ క్వశ్చన్స్ లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో అందుకని అయితే నేను చెప్తున్నా, ఈ ఒక్కటే కాదు వేరే కూడా చదువుకొని వెళ్ళండి. సో నోట్ దిస్ పాయింట్. ఈ క్వశ్చన్సే కాదు వేరే క్వశ్చన్స్ కూడా చదువుకొని వెళ్ళండి. సో మనకి ఇంకా యూనిట్ 5 ఒకటి, యూనిట్ 4, యూనిట్ 3, యూనిట్ 2, యూనిట్ 1. సో ఇట్లా మనకి యూనిట్ 5 అయితే చాలా సింపుల్లెస్ట్ యూనిట్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి యూనిట్ 1 అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి యూనిట్ 1. యూనిట్ 1లో మనకి డేటా స్ట్రక్చర్స్ యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది ఫస్ట్. సో క్లాసిఫికేషన్ చాలా ఈజీ. సో తర్వాత వచ్చేటప్పటికి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. చాలాసార్లు రిపీటెడ్ అయింది మాత్రం మీకు వస్తుంది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో గాయస్ సారీ, యూనిట్ 1కి అయితే నేను హెల్ప్ చేయలేను. కంపల్సరీగా సెర్చింగ్ అండ్ సార్టింగ్ ప్రతి ఒక్కటి చదువుకొని వెళ్ళండి. బికాజ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇస్తున్నాడు సెర్చింగ్ అండ్ సార్టింగ్. ఏ పేపర్లో ఏది ఇస్తాడో చెప్పలేము. సో అందుకని సెర్చింగ్ సార్టింగ్ మాత్రం అన్నీ చదువుకొని వెళ్ళండి. సో దీనికి సంబంధించిన ఒక పెద్ద టిప్ ఉంది నేను సెర్చింగ్కి సార్టింగ్కి సంబంధించింది. సో నెక్స్ట్ అయితే టిప్స్ వీడియో అయితే వస్తుంది. సో ఆ వీడియోలో ఉంటుంది, అందులో అయితే చూడండి. వీడియో అయితే మిస్ చేయొద్దు టిప్స్ వీడియోని. బికాస్ టిప్స్ వీడియో ఆ వీడియో చూస్తే మీకు కొత్త ఐడియా అయితే వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి యూనిట్ 2. యూనిట్ 2లో మొత్తం మనకి సింగిల్ లింక్ లిస్ట్, డబల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, ఈ మూడింటి యొక్క ఆపరేషన్స్ చాలాసార్లు అయితే అడిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3. వీటితో పాటు ఇంకా నెక్స్ట్ 3. సో ఇది కాదు ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కింద లింక్లో అయితే ఉన్నాయి. సో డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.